హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు హోమియోపతి డాక్టర్ దుబాషి రమేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, అసలు ఒబేసిటీ రావడానికి గల కారణాలు ఏంటి? చాలా మందికి మనం ప్రెజెంట్ చూస్తుంటే ఒబేసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు అంటే చాలా రేర్గా ఉండేవాళ్ళు ఒబేసిటీతో ఉండేవాళ్ళు. ఇప్పుడు రెగ్యులర్గా అది చిన్న పిల్లల నుంచి ఒబేసిటీ అనేది వస్తుంది. ఇది రావడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే అది మనము తిన్న ఆహారం, అవసరానికంటే ఎక్కువ తిన్న ఆహారం ఎక్కడో ఒక చోట డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది మోస్ట్లీ ఎక్కడ అంటే అబ్డామిన్ కానీ, బ్యాక్ కానీ, చెస్ట్ కానీ, ఇంకా థైస్ ఇలాంటి పార్ట్లో అది డిపాజిట్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ఫిజికల్ యాక్టివిటీ చేసినట్టయితే అది బ్యాలెన్స్ అవుతుంది. అలా కానప్పుడు ఇక్కడ ఏదో ఒక చోట డిపాజిట్ అవుతుంది బాడీలో. దట్ ఈస్ ద ఒబేసిటీ. ఎంతకాలం ఉంటుంది సార్? ఎంతకాలం పడుతుంది ఈ ట్రీట్మెంట్? ఈ ఒబేసిటీకి హోమియోపతిలో ట్రీట్మెంట్ జనరల్గా మోస్ట్లీ ఒక 6 months to 1 year ట్రీట్మెంట్ ఉంటుంది. దాంతోపాటు కొంత ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలి. చేసినట్టయితేనే రిజల్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఫుడ్ లిమిట్గా తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఈ హోమియోపతి మెడిసిన్ అనేది తీసుకుంటే డెఫినెట్గా ఒక 1 yearలో తగ్గుతుంది అంటారా కంప్లీట్గా? అంటే అదే స్ట్రిక్ట్గా ఫుడ్ హ్యాబిట్ రిస్ట్రిక్షన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేసినట్టయితే డెఫినెట్గా 1 yearలో ఇప్పుడు ఒక 5 kgs కానీ, ఒక 8 kgs కానీ అలా తగ్గే అవకాశం ఉంది. సరే, వన్స్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? హోమియోపతి ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఆ ఒబేసిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? అంటే ఇప్పుడు ఛాన్సెస్ తక్కువ కాకుంటే మీరు జనరల్గా మళ్ళీ అదే ఫుడ్ హ్యాబిట్స్ కనుక ఫాలో చేసినట్టయితే, ఫిజికల్ యాక్టివిటీ మానేసినట్టయితే రావచ్చు. ఎందుకంటే ఇది ప్యూర్లీ మెటాబాలిక్ డిజార్డర్ కదా. మనం ఎంత ఇంటేక్ తీసుకుంటున్నాం అంత దాన్ని బర్న్ చేసినట్టయితే అది బ్యాలెన్స్ అయ్యి ఆగిపోతుంది. అలా కాకుండా ఎక్కడో ఒక చోట డిపాజిట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఈ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ లెవెల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా మళ్ళా వాళ్ళు ఫ్యాట్ అండ్ ఒబేసిటీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. సార్, ఇప్పుడున్న జనరేషన్లో హెయిర్ ఫాల్ అవ్వడం, అంటే చాలామందికి హెయిర్ డ్యామేజ్ అవ్వడం, సో హెయిర్ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో అసలు ఈ హెయిర్ కేర్ తీసుకోవాలంటే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? హెయిర్ ఫాల్ మేబీ డ్యూ టు ఈ సోరియాసిస్ అంటే స్కిన్ డిసీజ్ అండ్ స్కాల్ప్ మాడపైన ఉంటుంది. తర్వాత డాండ్రఫ్ వల్ల కానీ, ఇప్పుడు వీటి యొక్క కాజిటివ్ ఫ్యాక్టర్ ఇది ఒకటి, మళ్ళీ జెనెటిక్ కూడా ఉండొచ్చు. తర్వాత వాళ్ళ ఒబేసిటీ వల్ల కూడా రావచ్చు. వీటిని ట్రీట్మెంట్ ఇప్పుడు డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే, ఈ సోరియాసిస్కు ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. మరియు హెల్దీ హెయిర్స్ ఎక్కడెక్కడైతే హెయిర్ లాస్ అయిపోయినాయో అవి కూడా మళ్ళీ గ్రోత్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హెయిర్ కేర్కి స్పెషల్గా ట్రీట్మెంట్ ఉందా సార్? ఎస్, షూర్. హెయిర్ కేర్కి చాలా స్పెషల్గా ట్రీట్మెంట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్ యాజ్ ఏ హోల్, టోటాలిటీ ఆఫ్ అండ్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్, ఇండివిజువాలిటీ. కాబట్టి వాళ్ళ బాడీకి సరిపోయే మెడిసిన్ ఇస్తున్నాం. కాబట్టి ఈ కాజటివ్ ఫ్యాక్టర్ మరి ఇంకా ఇతర కంప్లైంట్స్ ఇంకేమన్నా ఉన్నా బాడీలో ఉన్నా కూడా, ఇతర కారణాలు కూడా ఉన్నా కూడా అవి కూడా రెక్టిఫై అయిపోతాయి. ఎంతకాలం ఉంటుంది సార్ ఈ హెయిర్ కేర్ ట్రీట్మెంట్ అనేది? హెయిర్ కేర్ మినిమం ఒక 1 year తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే కానీ అది రిజల్ట్ అంటే మీకు మంత్ బై మంత్ రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. దాన్ని బట్టి ముందుకు వెళ్ళొచ్చు అంతే. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇప్పుడు చిన్న వాళ్ళకి కూడా వస్తుంది. అదేంటంటే మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు. ఇవి మనం ఇప్పుడు 20 years 22 years వాళ్ళకు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ అనేది మనం వింటూ ఉన్నాం వాళ్ళకి వస్తున్నాయని. సో ఇవి రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఎందుకు వస్తుంది? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు మెయిన్లీ, ఇప్పుడు మోకాలు అంటే నీ జాయింట్ ఈజ్ ద వెయిట్ బేరింగ్ జాయింట్. బాడీ మొత్తం అప్పర్ పార్ట్ మొత్తం బాడీ వెయిట్ అంతా కూడా ఆ నీ జాయింట్ మీదనే ఉంటుంది. కాబట్టి అది దాని యొక్క కొద్దిగా వియర్ అండ్ టియర్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ ఈ జంప్ చేసినా కానీ, వాళ్ళు ఎక్కువ రన్ చేసినా, ఎక్కువ దాన్ని యూజ్ చేసినా కూడా దానిలో ఆ కార్టిలేజ్ కానీ, తర్వాత సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.
చిల్డ్రన్స్లో కూడా అంటే ఒకప్పుడు ఇది ఏజ్డ్ పీపుల్లో ఉండేది ఈ ప్రాబ్లం. మోకాళ్ళ నొప్పులు అంటే కానీ 50+ వాళ్ళకి 60+ వాళ్ళకి అనేది ఉండేది. అవును. ఇప్పుడు 50+ వాళ్ళకు ఉండేది, ఏజ్డ్ వాళ్ళకు. ఇప్పుడు ఈ చిల్డ్రన్స్లో కూడా వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి ఎంతసేపు ఈ ఈ మన ఇది జంక్ ఫుడ్కి అలవాటు పడుతూ ఉంటారు. జంక్ ఫుడ్ దాంట్లో ఎక్కువ మన వెజిటబుల్ కానీ ఇవి ఏమి లీఫీ వెజిటబుల్ తర్వాత ఇవి తీసుకోకుండా జంక్ ఫుడ్ అండ్ ఆయిలీ కంటెంట్, ఆయిలీ ఫుడ్ తర్వాత నాన్ వెజ్ తినడం వల్ల దాంట్లో బాడీలో సీక్రిషన్స్ తగ్గిపోతాయి, డ్రై అయిపోతూ ఉంటాయి. నీ జాయింట్స్ కానీ ఇంకా ఇతర పార్ట్లో కూడా హోల్ బాడీ మొత్తం కూడా డ్రై అవుతుంది, ఈవెన్ స్కిన్ కూడా. దానివల్ల వాళ్ళకి ఇవి అవాయిడ్ చేసినట్టయితే ఈ జంక్ ఫుడ్ మరియు గెయినింగ్ ఫుడ్స్ ఉన్నాయి కదా, ఏది షుగర్ కానీ మరి షుగర్ కంటెంట్ అలాంటివి కూడా కొంచెం వెయిట్ లాస్ అవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి కూడా తగ్గుతాయి. సార్ మరి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ మోకాళ్ళ నొప్పులకి? హోమియోపతిలో కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగానే అది కూడా మళ్ళీ డిపెండింగ్ ఆన్ ద టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ పేషెంట్ యాజ్ ఏ హోల్. ఒక పార్ట్ ఒక మోకాలికి అని కాదు, ఒక హెయిర్కి అని కాకుండా మొత్తం పేషెంట్ యొక్క తత్వాన్ని బట్టి తన యొక్క హ్యాబిట్స్, డిజైర్స్, అవర్షన్స్ తర్వాత పాస్ట్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ కూడా టోటల్గా మనం కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ కాజిటివ్ ఫ్యాక్టర్ను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. రిజల్ట్ చాలా బాగుంటుంది, తగ్గిపోతుంది. ఇక అది ఎల్డర్లీ పీపుల్ అయితే ఇక వాళ్ళకు ఈవెన్ 6 months 1 year కూడా కనీసం 1 year కూడా వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లోపల వియర్ అండ్ టేర్ ఎక్కువ ఉంటుంది, అంత డిజనరేటివ్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది కాబట్టి టైం పడుతుంది. వాళ్ళకి చిల్డ్రన్స్కి ఈజీగా తగ్గిపోతుంది. సార్ యాంగ్జైటీ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? యాంగ్జైటీ స్ట్రెస్ కూడా అది దానికి మంచి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో. ఎందుకంటే ఈ యాంగ్జైటీ స్ట్రెస్ రిలేటెడ్ టు ద మైండ్, నాట్ ఓన్లీ బాడీ, మైండ్కి సంబంధించింది కాబట్టి వాళ్ళ యొక్క థింకింగ్ అండ్ వాళ్ళ యొక్క వర్క్ లోడ్ కానీ వాళ్ళ స్ట్రెస్ కానీ ఇవన్నిటి వల్ల వాళ్ళకు టార్గెట్స్ కానీ వీటి యొక్క అచీవ్మెంట్ ఆ స్ట్రెస్సింగ్ మైండ్లో ఉంటుంది. కాబట్టి ఈ యాంగ్జైటీ తొందరగా కంప్లీట్ చేయాలి, విత్ ఇన్ ద టైం బౌండింగ్లో కంప్లీట్ చేయాలి అనేది ఒక యాంగ్జైటీ ఉంటుంది. దానివల్ల ఈ వాళ్ళ వర్క్తో పాటు కాజిటివ్ ఫ్యాక్టర్ను కూడా మనం తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే యాంగ్జైటీ కూడా తగ్గిపోతుంది. సార్ అనేక రకాల హెల్త్ ఇష్యూస్ గురించి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.